మా మదర్ గారు పొద్దుగాలనే ఎక్సర్సైజ్ చేస్తున్నారు. నేను కూడా చేద్దాం అనుకున్నా. కానీ మా ఓనర్ గారు నిన్న చెప్పిన మెషిన్‌లో నేనెళ్ళినప్పుడు నాకు 2 బుల్లెట్లు తాకాయి గదా! ఆ పెయిన్ ఇంకా ఉందనమాట. అందుకే బనీనేసుకొని తిరుగుతున్నా తట్టుకోలేక. ఇక నా వల్ల గాదు. ఆమె చేసే ఎక్సర్సైజ్‌లు చూసి నేను తట్టుకోలేను. ఆలోపే నాకు ఫోనొచ్చింది. "తొందరగా రా ఆఫీస్ కాడికి" అని. डिप्रेशन। मैं डिप्रेशन में डिप्रेशन में रहता हूँ हमेशा। अभी मैं डिप्रेशन में हूँ, माँ कसम। मैं डिप्रेशन में रहता हूँ। ఏంటి లొల్లి? నన్ను దిగమంటారా? అని అంత కోపమొస్తది. అయినా మీరు మా బాస్ గురించి వినే ఉంటారు. వినలేదే. ఎంత ఆత్రంగాడో అని. ఇక వాడు నన్ను పెట్టే టార్చర్‌కి అంతా మర్చిపోయి హ్యాంగర్‌కున్న లాగేసుకొనొచ్చిన డ్యూటీకి. ఏం చేస్తాం? వాడు పెట్టే టార్చర్ అలాంటిది. ఈయన డీలర్ షాప్ అంత క్లిక్‌గానికి వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్ నేను. కానీ వాడక్కడ వాళ్ళతోటి మాట్లాడుతుండు. సరైతే మనం కొద్దిసేపు వెయిట్ చేద్దామని అనుకున్నా. కానీ నన్ను చూడగానే ఎమ్మటే ఉరికొచ్చిండు నా దగ్గరికి. పచ్చికుక్కొచ్చినట్టు. కానీ నేనక్కడ అబ్జర్వ్ చేసిందేందంటే నేనున్న డ్యూటీలా. కానీ నా ఎమ్మట ఇంకొకడుంటాడు గదా! నా శత్రువు. నాకు డౌటొచ్చైతే నేనడిగినా వేర్ ఈస్ దట్ బ్లాక్ షిప్ అని. కానీ వాడు నేను మాట్లాడేది వింటలేదు. ఏడ్చాడు వెధవ. ఇదొక్క మిషన్ నువ్వు ఒక్కనివే చేయాలి. వేరేటోన్ని ఎవ్వరిని తీసుకురాలేను నేను మధ్యలో. ఎందుకంటే నేను నిన్నొక్కడినే నమ్మగలుగుతా. సో నువ్వొక్కనివే పొయ్యి అక్కడ ఒక కారుంది. ఆ కారునైతే తీసుకొని రా. ఇంతకుముందుకు మనమే అమ్మినాం దాన్ని. కాకపోతే ఇప్పుడు దానికంటే డబుల్ రేట్ ఇస్తుర్రు. మార్కెట్ ఇప్పుడు ఆ కారైతే లేదు. నువ్వెలాగైనా చేసి నాకైతే ఆ కారు సాయంత్రం వరకైతే డెలివరీ చేయాలని నా భుజం మీద కుట్టి నన్ను పంపించిండు. సరే ఇప్పుడు మరి ఆ రాడా అంటే వారంలో ఒక్క మిషన్ కంప్లీట్ చేయాలని అయితే చెప్పిండు. Let them know, uncle. మెషిన్ కంప్లీట్ చేస్తా నాకు పెద్ద సమస్య కాదు. కానీ దొంగతనం చేసడం అన్నాడు కారు. ఇది కరెక్ట్ కాదు. ఇది తప్పు. అయినా మనకి ఈ పని నచ్చదు. కానీ అన్నీ మూసుకొని చేయాలి. ఎందుకంటే మనం వాని కిందే జాబ్ చేస్తున్నాం కాబట్టి. ఇంకా అంతకు మించి మనం చేసేది కూడా ఏం లేదు. నాకు నచ్చకపోయినా వాడు చెప్పిన స్పాట్‌కైతే కారు తీసుకొని వెళ్ళిపోవాల్సి వచ్చింది. అండ్ ఇప్పుడు నేను సచ్చినట్టు ఆ కారు అయితే తీసుకొని రావాలి. మొదట బాధేసింది, తర్వాత భయం వేసింది. కానీ నాకిక్కడ ఒక చిన్న భయం ఉంది. ఫైనాన్స్ కట్టకపోతే బండి గుండుకొచ్చినప్పుడు చాలా హ్యాపీగా ఉంటది. కానీ కట్టిన బండిని దొంగతనంలో తీసుకురావాలంటే చాలా కష్టమవుతది. నాకు చాలా ఇబ్బంది ఉంటది. కాకపోతే జాబ్ కాబట్టి చేయాల్సొస్తుంది. అండ్ వాడు చేయకపోతే చాలా పెద్ద ప్రాబ్లమ్స్ నాకొస్తాయి అని నాకనిపించింది. ఎందుకు అంటే వాడికి ఇంటర్నేషనల్‌లో మాఫియా కనెక్షన్స్ ఉన్నాయని నాకనిపించింది. వాడు డీలింగ్స్ చేసే క్యాండిడేట్స్ కూడా అలాంటి వాళ్ళే. వాళ్ళంతోని కాడ మనం పని చేస్తున్నాం అంటే ఒళ్ళు దగ్గర పెట్టుకొని చేయాలి. అది వాడు కూడా అదే అలసితోటి మన వాడికి నచ్చిన పని, మనకి ఇష్టం లేని పని కూడా మనల్ని బలవంతంగా చేయమని చెప్తాడు. సో ఇక మనం యాక్సెప్ట్ చేసేయాలి ప్రతి ఒక్కటి. లేకపోతే చాలా ప్రాబ్లమ్స్‌లో మనం పడతాం. మన స్వార్థం మనం చూసుకోవాలి. అవతలోని గురించి మనకెందుకు ఫ్రెండ్స్? వాడిప్పుడు నాకెందుకు కాల్ చేసిండంటే పోయిన పని ఎంతవరకొచ్చింది అని ఇన్ఫర్మేషన్ తీసుకుంటానికైతే కాల్ చేసి. కానీ నాకిక్కడ ఒకటి అర్థం కాదు. నేను పోయేదేమన్నా కారు డెలివరీ ఉంది తీసుకొని రానేకా? దొంగతనానికి. ఆ ఇంటోళ్ళ కళ్ళు కప్పి ఆ కారు తీసుకురావాలంటే ఎన్ని టెన్షన్స్ ఉంటాయో తెలుసా? ఎన్ని జాగ్రత్తలు తీసుకోవాలో తెలుసా? అయన్నీ వీడికేం తెలుసు ఫ్రెండ్స్. ఎప్పుడు నన్ను అది తీసుకురా, ఇది తీసుకురా, అది తీసుకురా, ఇది తీసుకురా అని టార్చర్ చేస్తుంటాడు. వీడితోటి అందుకనే నాకు టైఅప్ చేయబుద్ధి కాదు. కాకపోతే తప్పదు. జాబ్ కాబట్టి చేయాల్సొస్తుంది అంతే. ఫ్రెండ్స్ ఇదే ఇల్లు. ఈ ఇంట్లోనే కారుంది. ఆ కారుని ఇప్పుడు మనం ఎలాగైనా తీసుకొని రావాలి. కానీ నాకీడ ఈ ఇంటిని చూస్తే కొంపేంద్ర ఎంత పెద్దగుందో అనిపిస్తుంది. అసలు మనం ఆ కారు తీసుకురాగలమా అన్న డౌట్ నా మీద నాకే వచ్చింది. ఎందుకంటే చూడండి ఎంత పెద్దగుందో గార్డెన్ ఏరియానే. కానీ మనమైతే అక్కడి నుంచి కారుని ఎలాగైనా తీసుకొని రావాలి. ఫస్ట్ మనం దీంట్లోకి ఎలా ఎంట్రీ కావాలో అనేది ఆలోచిస్తున్నా. సో నేను చెట్ల కాదని నిలబడ్డా కూడా ఆ చెట్లు నాకంటే పొడుగున్నాయి. క్లాప్స్ బా. మనం ఎంట్రన్స్‌కెళ్దాం. ఎంట్రన్స్‌కెళ్ళిన తర్వాత ఏమైనా చేంజెస్ ఉంటాయేమో అది చూద్దాం. ఫ్రెండ్స్ మనమైతే ఎంట్రన్స్‌కొచ్చేసినాం. ఇక్కడి నుంచి చూద్దాం. సో ఇక్కడ దిమ్మ అయితే చాలా పెద్దగుంది గోడ. ముందుకెళ్దాం. ఈ డౌన్‌లో అయితే కొంచెం చిన్నగున్నట్టు నాకనిపించింది. ఒకవేళ ఇక్కడి నుంచి ఎక్కగలిగితే మనం ఎక్కగలుగుతాం అనుకుంటా. ఇదైతే ఎక్కుదాం. ఇది ఎక్కిన తర్వాత మనం మళ్ళా కిందకి దిగుతున్నాం. కొంచెం కూడా స్లిప్ కావద్దు ఫ్రెండ్స్. కొంచెం స్లిప్ అయినా కూడా మనం కింద పడిపోతాం. మనం ఎక్కి కాన్స్టెంట్‌గా అసలు అక్కడ ఉన్నాడు చూడండి ఒకడు. అక్కడ వాడికి కనపడకుంటే ఇప్పుడు మనం దాంట్లో దునకాలి. ఇన్ కేస్ వాడు కనపడ్డామంటే ఖతం. క్లోజ్ అయిపోయినట్టు మన చాప్టర్. లోపలికైతే దునికేసాం. చిన్నగా పోదాం. వాడు నీట్‌గా వాడి పని వాడు చేసుకుంటే ఇప్పుడైతే వాడిని మనం కొట్టాలి. వాడు కొట్టి వాడిని కింద పడేసి పోవాలి. లేకపోతే వాడు పక్కా చూస్తాడు నా కొడుకు. ఏద్దాం. ఎయ్యి నా కొడుకుని. ఇంకో 2, 3 ఏద్దాం. ఇంకో 2, 3 ఏస్తేనే వాడు కొంచెం కాన్షియస్‌గా అయిపోతాడు. తంతనే ఉండాలి నా కొడుకుని. కొద్దిసేపు ఓపిక పట్టుకోరా. ఫ్రెండ్స్ ఇక్కడ వీడినైతే పడుకోబెట్టేసాం. మనం ఇప్పుడు ముందుకెళ్దాం. ముందుకెళ్ళి ఆ కారు ఎక్కడుందో దోలాడాలి. ఇన్ కేస్ ఆ కారు దొరికిందంటే మనం ఒక్క క్షణం కూడా ఇక్కడ ఉండొద్దు. జంప్ అయిపోవాలి. పారిపోతూనే ఉండాలి. ఇక్కడే ఉంది కారు. సో ఇక్కడే ఉంది కారు.
ఇక్కడ నుంచి కనిపిస్తుంది చూడండి, మనం ఇక్కడ నుంచి చూద్దాం. ఇక్కడ రైట్ రైట్ ఇక్కడ ఉంది కారు. ఇప్పుడు మనం డాన్స్కి ఎలాగైనా వెళ్ళాలి. అందులోకి వెళ్ళాలంటే ఇప్పుడు మనం అక్కడ డైరెక్ట్ అయితే వెళ్ళనికైతే లేదు. మనం ఇప్పుడు ముందు కన్నా వెళ్ళాలి, కొంచెం చూసుకోవాలి. లోపలికైతే ఇంట్లోకైతే ఎంటర్ కావాలి ఫ్రెండ్స్. మనం వెనక నుంచి అయినా ప్లాన్ చేద్దాం. సో ఇక్కడ ఎవరన్నా ఉన్నారేమో చూద్దాం బ్యాక్ సైడ్. గన్ అయితే తీసి పెట్టుకుందాం, ఎందుకైనా మంచిది. ఎవరు అందరు మ్యాక్సిమం ఇక్కడైతే లైసెన్స్ గన్సే ఉంటాయి వీళ్ళ కాడ. మనం ఎవ్వరే తక్కువ అంచనా అయితే ఏనికి ఉండదు, ఎవ్వరు లేరు. సో చిన్నగా మనం ముందుకైతే వెళ్ళిపోదాం. కొంచెం ముందుకు వెళ్దాం. పరిగెత్తు 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 రా పరిగెత్తు. ఇక్కడైతే ఎవరు లేరు ఫ్రెండ్స్. ఇప్పుడు మనం లోపలికైతే ఎంట్రీ అయిపోదాం. ఇక్కడ నుంచి కాదు, ఇక్కడ నుంచి కాదు, ఇది బ్యాక్ గేట్ అనుకుంటా. ఇక్కడ నుంచి ఎంట్రీ అయిదాం. ఇక్కడ కారు ఉంది చూడండి. మనం ఓకే ఓకే కారు మీదకైతే ఎక్కేద్దాం. ఇది ఎక్కుదాం, ఇది అందుతుంది. ఇక్కడ ఓకే ఇక్కడ విండో విండో తీసుంది ఫ్రెండ్స్. చల్లగా ఇందులో నుంచి చల్లగాలి వస్తుంది అనుకుంటా. మనం కూడా చల్లగా వెళ్ళిపోదాం లోపలికి. ఓకే లోపలికి అయితే పోయినా దాచుకో. ఏరా ఒక చిన్న ప్లేస్ కూడా లేదు దాచుకోనికి. ఆమె అక్కడైతే తిరుగుతుంది. వాళ్ళు ఏదో గొడవ పెట్టుకుంటున్నారు ఫ్రెండ్స్. ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ అనుకుంటా, మనకు తెలియదు. ప్రెసెంట్ ఇక్కడ మన పని ఏంటి, కార్ కేసు తీసుకున్నామా, దొంగచాటుని వెళ్ళిపోయినామా, అదొక్కటే మన ఏమో. అక్కడ ఉన్నట్టుంది లోపల, వాళ్ళెందుకు డిస్టర్బ్ చేసేది. మనం వచ్చిన పని మనం చూసుకుని వెళ్తే అయిపోతుంది. అంతే సింపుల్, మనకు వేరేది అవసరం లేదు. కిందికైతే పోదాం. కారు మనకి కింద ఉంది కాబట్టి కింద ఏమన్నా ఛాన్సెస్ ఉంటే ఉండొచ్చు. కిందికైతే పోదాం. ఫస్ట్ కారు ఎక్కడుందో. కానీ వీళ్ళ ఇల్లు మాత్రం చూడండి ఫ్రెండ్స్, ఎంత రాయల్గా కట్టుకున్నారో. ఆ టేబుల్స్ చూడండి, అక్కడ ప్లేట్స్ చూడండి, అసలు చూడండి ఎంత రాయల్గా ఉందో. నేనైతే చూడలేదు ఇలాంటి ఇల్లు ఇప్పటి వరకు. అక్కడ ఎవరు ఉన్నారు ఫ్రెండ్స్, పైకి వద్దులే, పైకి వద్దులే కానీ ఇక్కడనే చూద్దాం. వాళ్ళు ఏదో చేస్తున్నారు, నాకు కూడా అంత క్లారిటీగా అర్థం కావట్లేదు. వాళ్ళు లేంటి చూసి మనమైతే సైడ్కి తెలుపులా ఏదో చేస్తూ ఫ్రెండ్స్ వాళ్ళు. Now just loosen up those hips. Okay, like this? Yeah. ఈ మధ్య మనం బాగా ఓవర్ అయిపోతున్నాం బాబు. తప్పే ఉందే, వయసులో ఉన్నవాళ్ళు చేసే పనే కైంది. నేను ఎన్నెన్నో ప్రాక్టీస్ చూసినా కానీ ఇదేం ప్రాక్టీస్ రా నాయన. అయినా మనకెందుకులే ఫ్రెండ్స్. ఇక్కడ కారు ఉంది. ఓకే కారు ఉంది ఫ్రెండ్స్. డోర్ వస్తుందా చూద్దాం ఆగండి. ఓ డోర్ కూడా వచ్చింది, కీస్ దీంట్లోనే ఉన్నట్టుంది. సో స్టార్ట్ చేద్దాం. నేను ఈ మిషన్ ఇంత ఈజీగా అయిపోతుందని నేను అస్సలు అనుకోలేదు. ఇక మనం లేట్ చెయ్యకుండా అయితే కార్ అయితే డెలివరీ చేసేద్దాం. మనకెందుకు ఇక బాధ, మనకిప్పుడు దీన్ని డెలివరీ చేసినాక ఎంతో ఎంతో ఇన్సెంటివ్స్ వస్తాయి, శాలరీ పెంచే ఛాన్సెస్ ఉంటాయి. కానీ కారు తోలుతుండే మాత్రం మంచి ఫీల్ ఉంది ఫ్రెండ్స్. అసలు ఒక రేంజ్లో రేయ్ ఎవరో నువ్వు. అసలు వీడు అందులో ఎలా దాచుకుని ఫ్రెండ్స్, నేను అసలు చూడలేదు వీడిని. నేను మొత్తం కారులో అంత వెతికాను కానీ వీడు అసలు నాకు కనపడలేదు. ఎక్కడ దాచుకుందో కూడా నాకైతే అర్థం కావట్లేదు. వాడు చెప్పిన కారుకి అయితే ఇప్పుడు నన్ను తీసుకొని వెళ్ళమంటుండు. ఇక నేను చేసే పని అయితే ఏం లేదు. ఇప్పుడు నేను తీసుకెళ్ళకపోతే వాడు నన్ను చంపేస్తానైతే డైరెక్ట్ వార్నింగ్ అయితే ఇస్తాను. నేను ఇప్పుడు ఎలాగైనా ఇక్కడి నుంచి అది తప్పించుకోవాలి. ఇప్పుడు మనకున్న గోల్ అదే. నేను అతనికి చెప్పనీకైతే ట్రై చేస్తున్నా. సార్ నేను దొంగని కాదు, యాక్చువల్గా రికవర్ ఏజెంట్ని మా బాస్ తీసుకొని రమ్మన్నాడు అని అయితే నేను చెప్పనీకి ట్రై చేస్తున్నా. కానీ అతను మాత్రం నా మాట కొంచెం కూడా వినట్లేడు. నేనైతే చెప్పనీకి ట్రై చేస్తూనే ఉన్నా అని అయితే నేను ఆయన రిక్వెస్ట్ చేసుకుంటున్నా. కానీ ఆయన మాత్రం ఏం వింటలేడు. కార్ అయితే నన్ను సైడ్కి ఆపమని అయితే చెప్పిండు. ఎందుకు సార్ అంటే ఇప్పుడు ఆపవా లేకపోతే తలకాయలో బుల్లెట్ రావాలని అయితే మళ్ళీ వార్నింగ్ ఇచ్చిండు. ఇక నేను చేసేదేం లేక సైడ్కి అయితే కారు ఆపిన. కారు ఆపిన తర్వాత అతను ఏం చెప్పిండంటే నాకు కొద్దిసేపు అయితే నాతో మాట్లాడిండు ఫస్ట్. ఎవరు సార్ మీరు? తోటి ప్రయాణికులు మర్చిపోకూడదు కదా అలా. ఎవరైతే కాంట్రాక్ట్ ఇచ్చిండో అతని కారుకైతే నువ్వు నన్ను తీసుకొని వెళ్ళు అని అయితే మళ్ళీ వార్నింగ్ ఇచ్చిండు. సరే సారా అని చెప్పైతే నేను అతని కారుకైతే తీసుకెళ్తున్నా. కానీ కారు ఆపకుండా లోపలికైతే సర్రున తీసుకొని పోయి గుద్దమన్నాడు గ్లాస్ ని. అలాగే చేస్తాను. నేను అతనికి నా సిచ్యువేషన్ అంతా చెప్పాను. చెప్పినందుకు నాకు డబ్బులు ఇచ్చాడు. ఇక నువ్వు వెళ్ళిపో, నీతో పని అయిపోయిందని సారీ అని చెప్పేసా. ఇక నేనైతే అక్కడి నుంచి ఎస్కేప్ కావాలి, లేకపోతే నన్ను చంపేస్తాడు వాళ్ళిద్దరు కొట్టుకొని. You recognize this car? Huh? Does it look like it's worth $5 grand a month to you? You fucking racist. I'll tell you something. This thing's gonna need some serious body work or it's worth $5 grand a month.
He agreed to financing. I have his signature. Yeah. Did he agree to have some punk break into my fucking house? I don't know. That kid might be a fucking idiot. But you are a fraudulent scumbag piece of shit. Ugh. ఫ్రెండ్స్ లక్కీగా నేనైతే తప్పించుకోగలిగినా మళ్ళీ నేను నెక్స్ట్ వీడియోతో కలుస్తా. వీడియో మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయొచ్చు కదా. Bye bye. Tata. Goodbye.